హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వచ్చేసేసి పైపింగ్ కూడా చేశాను, పైపింగ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను. ఇది కనుక యూస్ఫుల్ అయితే కనుక లాస్ట్ ఎండ్ దాకా చూసి ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే ముందుగా ఫస్ట్ అయితే నేను షేప్ బెల్ట్ పైపింగ్ క్లాత్ రెడీ చేసి పెట్టుకున్నాను. షేప్ బెల్ట్ చూడండి, ఫస్ట్ సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి కుట్టు స్టార్ట్ చేస్తే సెకండ్ షేప్ బెల్ట్కి వచ్చేసేసి ఉక్స్ పట్టి కాజా పెట్టికి వెళ్ళి జాయింట్ చేయాలి. ఇక్కడ మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పెట్టేసుకోవాలి, దానిపైన లైనింగ్ పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు తిప్పేస్తే ఇలా తిప్పేసేసి మెయిన్ క్లాత్ లైనింగ్ మీద పడేలాగా టాప్ స్టిచ్ చేయండి. ఇలా టాప్ స్టిచ్ చేయడం వల్ల మీకు కింద గట్టిగా ఉంటుందన్నమాట. కుట్టు మీద కుట్టు వచ్చేసరికి కింద సైడ్ గట్టిగా ఉంటుంది. ఇలా చూడండి, ఇలా టాప్ స్టిచ్చింగ్ ఇవ్వడం వల్ల చాలా నీట్ లుక్ వస్తుంది. ప్లస్ కుట్టు అనేది గట్టిగా ఉండడం వల్ల షేప్ బెల్ట్ అనేది గట్టిగా నుంచుంటుంది. ఇక్కడ మనకి 80 పీసే ఇచ్చారు కాబట్టి డబల్ క్లాత్ తీసుకున్నాను. మీకు కనుక పీస్ మిగిలితే కనుక త్రిబుల్ క్లాత్ తీసుకోండి, అంటే లైనింగ్ 2 పీసులు, మెయిన్ క్లాత్ ఒకటి తీసుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా కట్ చేసేసాక ఇలా హోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మొత్తం లైనింగ్ ఎలా ఉందో, లైనింగ్ అనేది మెజర్మెంట్స్తో తీసుకుంది కాబట్టి లైనింగ్ ఎలా ఉందో అలాగా సేమ్ యాజ్ టీజ్గా కుట్టుకుంటూ రావాలి. ఇలా చూడండి, ఇలాగా సేమ్ యాజ్ టీజ్గా లైనింగ్ మీద నుంచే ఎడ్జెస్ కుట్టుకుంటూ రావాలి. మెయిన్ క్లాత్ అనేది మనం పక్కా కొలతలతో తీసుకోలే కాబట్టి లైనింగ్ పక్కా కొలతలతో ఉంటుంది కాబట్టి లైనింగ్ మీద నుంచే రానివ్వాలి. షేప్ బెల్ట్ కరెక్ట్గా కొలతలతో ఎలా కట్ చేయాలనేది మన వీడియోలో ఉంటుంది, చూడండి ఒకసారి మీరు ఎవరో చూడకపోయి ఉంటే కనుక. మెయిన్ క్లాత్ లైనింగ్ అనేది సేమ్ యాజ్ టీజ్గా జాయింట్ చేసేసుకోండి. మెయిన్ క్లాత్ మీద లైనింగ్ జాయింట్ చేయడం అనేది మీకు అందరికి తెలిసిందే కదా. ఇలా మరీ లాగొద్దు, బొంగొచ్చేస్తుంది. కరెక్ట్గా దానికి సెట్ అయ్యేటట్టు, ఎందుకంటే బాగా సిల్కీ క్లాత్ కాబట్టి పర్ఫెక్ట్ సెట్ అయ్యేటట్టు చూసుకుంటూ పైన కుట్టేసేయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది మనకి కరెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు చుట్టూ కట్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారు కదా, బొంగ కూడా ఏమీ రాలేదు. అలానే సేమ్ యాజ్ టీజ్గా రెండోది కూడా కుట్టేసేయండి. మన ఛానల్లో క్లారిటీగా వివరంగా నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను కాబట్టి చాలా క్లారిటీగా వీడియోస్ అనేది చెప్తూ ఉంటాను. మెయిన్ టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఓపిక అనేది చాలా ఉండాలండి. ఆ ఓపిక అనేది మీ టైలరింగ్ నేర్చుకోవడంలో కాదు, ఫస్ట్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాలి అనుకుంటే వీడియోస్ని ఓపిక్గా చూడాలి. ఇది చిన్న షార్ట్ రీల్స్ కావు. టైంపాస్ షార్ట్ రీల్స్ అయితే మనం ఫన్నీగా చూసేటివి అయితే చాలా చిన్న మెథడ్లో అయిపోతుంది. ఇక్కడ అలా కాదండి. మీ మిషన్ నేర్చుకోవడం ఓపిక అనేది వీడియోస్ చూడడంలోనే తెలుస్తుంది. ఎంత ఓపిక్గా చూసి ఎంత ఓపిక్గా నేర్చుకుంటే సక్సెస్ అనేది మీ వెనక వస్తుంది. ఇప్పుడైతే మనకి షేప్ బెల్ట్ చుట్టూ కుట్టేసాం కదా, ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకోవాలి. నీట్గా షేప్ బెల్ట్ చుట్టూ కట్ చేసేయాలి. ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ ద్వారా కట్ చేసుకోండి. కట్ చేసే ముందు ఒకసారి షేప్ బెల్ట్ అనేవి ఎదురు బదురు వచ్చాయలేవో 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఒక కుట్టేగానే చెక్ చేసుకోండి. తర్వాత స్టిచ్చింగ్ మొత్తం అయిపోయాక చెక్ చేసుకొని కట్ చేయండి. ప్రతిదీ కూడా ఫ్రంట్ పార్ట్ అయినా సరే, షేప్ బెల్ట్ అయినా సరే చెక్ చేసుకుంటూ కుట్టండి. ఒక్కొక్కసారి ఎదురు బదురు రాకుండా 2 ఒకేలాగా వచ్చేస్తాయి. అందుకని టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ప్రతిదీ కూడా రివర్స్ ఏది కరెక్ట్ ఏది రైట్ ఏది చూడడానికే మనకి సగం టైం అయిపోతుంది. అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. రైట్ రాంగ్ అనేది ఖచ్చితంగా చూసుకుంటూ కుట్టుకోవడం అనేది నేర్చుకోండి. ఇప్పుడు చూసారు కదా, మనకి షేప్ బెల్ట్స్ అనేవి రెడీ అయిపోయాయి. నేను థ్రెడ్ పైపింగ్ కూడా క్లాత్ రెడీ చేసేసుకున్నాను, కానీ వీడియో అనేది రికార్డ్ అవ్వలేదు. తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. చూడండి, బ్లౌజు ఆల్రెడీ నేను కట్ చేసేసి గమ్ చేసేసి చుట్టూ కూడా మెయిన్ క్లాత్ని కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట. అలా రెడీ పెట్టుకున్న క్లాత్లో బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్కి డాట్స్కి కరెక్ట్గా పర్ఫెక్ట్గా లైన్స్గా షార్ప్గా రావాలి అని చెప్పేసి నేను కుట్టేటప్పుడు కూడా 1కి 2 సార్లు మెజర్మెంట్ చెక్ చేసుకొని లైన్స్ గీసుకుంటున్నాను. చూడండి, ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా షార్ప్గా వస్తుందన్నమాట. ఇది చూడండి, 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు డాట్స్ కోసం. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాను కదా, కటింగ్ వీడియోలో చూసుంటే కనుక మీకు అర్థమైపోతుంది ఎన్ని ఇంచెస్ తీసుకున్నాను, ఎంత హైట్ తీసుకున్నాను, ఎంత విడ్త్ తీసుకున్నాను అనేది కటింగ్ వీడియోలో చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది.
ఇప్పుడు డాట్స్ కోసం అయితే మెజర్మెంట్ తీసేసుకున్నాం కదా, ఇది కేవలం బిగినర్స్ కోసమేనండి. ఓన్లీ బాగా అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఇలా స్కేల్ పెట్టి కొట్టడం అవన్నీ అవసరం లేదు, డైరెక్ట్ కుట్టేయచ్చు. కేవలం బిగినర్స్ కోసం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. బిగినర్స్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఓపిక్గా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలా చూడండి, స్కేల్తో కొట్టాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దాని మీద నుంచే కుట్టొచ్చేయాలి. అలా కుట్టొచ్చేసేసి కింద 1/2 ఇంచ్ నుంచి స్టార్ట్ చేస్తే కింద పైకి వచ్చేసరికి షార్ప్గా క్లోజ్ అయిపోవాలన్నమాట కుట్టు అనేది. ఒకసారి ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఇలా కుట్టుకోండి. కుట్టేటప్పుడు కింద లైనింగ్, మెయిన్ క్లాత్ రెండింటికి క్లాత్ని పట్టుకున్నామా లేదా చూసుకొని కుట్టండి. ఇది సిల్కీ లైనింగ్ క్లాత్స్ ఏంటంటే మెయిన్ క్లాత్ చాలా సిల్కీగా ఉన్నవి కుట్టేటప్పుడు డాట్స్ కుట్టేటప్పుడు స్కిప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫింగర్తో మీరు లైనింగ్, మెయిన్ క్లాత్ రెండు పట్టుకున్నామా లేదా చూసుకొని పట్టుకోండి. ఇంకా చూడండి, నడుం బెల్ట్ కోసం నేను ఒక స్కేల్ ఉంది కదా, స్కేల్ మందం ఇలా తీసుకుంటాను అనమాట. అలా 2 స్కేల్ మందం తీసుకుంటే సరిపోతుంది. అలా కట్ చేసేయండి. ఇప్పుడు నడుం బెల్ట్ కోసం అనమాట మిగిలిన క్లాత్లో 2 పీసులు తీసేసుకున్నాను. సరిపోతుందో లేదో ఒకసారి బ్యాక్ పార్ట్ పెట్టి చెక్ చేసుకుంటే కూడా అర్థమైపోతుంది మీకు. ఇప్పుడైతే 2 కలిపి జాయింట్ చేసేసాను. జాయింట్ చేసేసి ఒక్క సైడ్కి కోరస్ అనేది మడత పెట్టి కుట్టండి. ఇలాగా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. ఇలా మడతెట్టి 1/2 ఇంచు మందం హోల్డ్ చేసేసి కుట్టేయాలన్నమాట. ఇలా కుట్టేసుకుంటే కనుక ఫినిషింగ్ నీట్గా వస్తుంది. బ్యాక్ పార్ట్ నడుం పట్టి వల్ల కూడా ఫినిషింగ్ అనేది కనపడిద్ది మీకు. అంటే లేసినట్టు ఉబ్బెత్తినట్టు లేకుండా నీట్గా కనిపిస్తుంది అనమాట. చిన్న ఫ్రిల్ పెట్టాలి, ప్లస్ కోరస్ అనేది కుట్టాలి. ఇప్పుడు చూడండి, మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న పీస్ ఉంది కదా, ఆ పీస్ మీద పాదం మందం ఖర్చుతో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా సేమ్ పాదం మందం ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ కుట్టండి. ఇక్కడ చూడండి, మధ్యలో ఫ్రిల్ పెట్టండి, మిడిల్లో స్మాల్ ఫ్రిల్ పెట్టండి, చిన్న ఫ్రిల్. అది కూడా ఎక్కడ మనం డాట్స్ వేసాం కదా, సేమ్ డాట్ మీదే రావాలి ఆ ఫ్రిల్ అనేది. ఇలాగా అక్కడ ఒక ఫ్రిల్ దగ్గర, ఇక్కడ ఒక ఫ్రిల్ దగ్గర చిన్న హోల్డింగ్ చేసేయండి, కొంచెం అంతా హోల్డింగ్ చేసేయండి. ఆల్రెడీ డాట్స్ పెట్టాం కదా, డాట్స్ మీదే స్మాల్ ఫ్రిల్ అంటే చిన్న ఫ్రిల్ రావాలి. అలా వస్తేనే మీకు నడుం పట్టి అనేది పట్టేసినట్టు ఉండదు వేసుకున్నప్పుడు. ఓకే కదా. ఇప్పుడు దీని మీద నుంచి టాప్ స్టిచ్ ఇచ్చేయండి. దీని మీద నుంచి టాప్ స్టిచ్ అనేది ఖర్చులన్నిటి కూడా నడుం పట్టి మీద పడాలి. ఖర్చులు మొత్తం నడుం పట్టి మీద పడేలాగా చూసుకుంటూ టాప్ స్టిచ్ ఇచ్చేయండి. ఇలాగా నడుం పట్టి మొత్తం కుట్టేసేయండి. సేమ్ పాదం మందం ఖర్చుతో ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా ఖర్చు సేమ్గా మెయింటైన్ చేసుకుంటూ కుట్టేయాలి. కుట్టేశాక ఇప్పుడు ఇలా హోల్డ్ చేసేసుకొని పెద్ద కుట్టు పెట్టండి. 4 మీద కానీ 5 మీద కానీ పెద్ద కుట్టు పెట్టేసేసి మొత్తం కుట్టుకుంటూ వెళ్ళిపోండి స్ట్రైట్గా. మిడిల్లో కుట్టుకోండి, ఎందుకంటే ఈ కోరస్కి వెళ్ళి చేతి పని చేసుకోవడానికి మనకి కంఫర్ట్గా ఉంటుంది. చివర్లో కుడితే కనుక చేతి పని చేయడానికి కంఫర్ట్గా ఉండదు. కుట్లిప్ప తీసేటప్పుడు కూడా చేతి పనులు డిస్టర్బ్ అవుతుందన్నమాట. అందుకని మిడిల్లో కుట్టేసేయండి. ఇలాగ నీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సేమ్గా కుట్టేసేయండి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది మనకి. చూసినట్లయితే బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. బ్యాక్ పార్ట్లో ఏముండదండి, డాట్స్, నడుం బెల్ట్ వేయడమే బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేయాలి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసే ముందుగా మీరు కట్ చేసి పెట్టుకున్న పీస్ని సేమ్ ఎదురు బొదురు వేసుకొని కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని, మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా కటింగ్లో, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే మార్కింగ్ బట్టి కుట్టేసేయండి. ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా డాట్స్ మార్కింగ్ ఎలా అయితే చేసామో అలాగనే షార్ప్గా కుట్టండి. అంటే ఇక్కడ మీకు షార్ప్గా ఎండ్ అయిపోవాలన్నమాట. స్టార్టింగ్ పట్టుకున్న దానికి ఎండింగ్కి వచ్చేసేదానికి షార్ప్గా ఎండ్ అయిపోవాలి. ఇక్కడ మనకి చంక భాగమను ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి ఒక పాదం మందం అయితే సరిపోతుంది. ఓన్లీ మెయిన్ డాట్ ఒక్కటే 1.5 ఇంచ్ తీసుకున్నాను ఈ బ్లౌజ్కి అయితే. అది సైజ్ బట్టి ఉంటుంది, సైజ్ బట్టి ఎన్ని ఇంచులు కావాలో అన్ని ఇంచులు తీసుకోవచ్చు. మన కటింగ్ వీడియోలో చూపించాను నేను ఎన్ని ఇంచులు, ఎవరికి ఎన్ని ఇంచులు వస్తుందో క్లారిటీగా. ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అలాగా యాజ్ టీజ్గా కుట్టడం ఎలాగో కట్ చేయడం ఎలాగో మొత్తం మన కటింగ్ వీడియోలో చూడండి.
చూసారు కదా, మెయిన్ డాట్ అయిపోయాక ఉక్స్ పట్టి కాజాపట్టికి వెళ్ళి ఒక్క పాదం మందం ఖర్చు ఉంటే సరిపోతుంది. కింద షార్ప్గా ఉండాలి. పాదం మందం ఖర్చుతో క్లోజ్ చేసేయాలన్నమాట. ఇప్పుడు చంక డాట్ కూడా అంతే. కింద లైనింగ్ మెయిన్ క్లాత్ పట్టుకున్నామో లేదో చెక్ చేసుకుంటూ ఉండండి. ఒక్కొక్కసారి మెయిన్ క్లాత్ స్కిప్ అయిపోతూ ఉంటుంది. చూసారు కదా, మనం ఒకసారి చెక్ చేసుకున్నాను మెయిన్ డాట్ సమానంగా ఉందా లేదా అనేసి చెక్ చేసుకొని 2 ఎదురు బదురు వేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. కప్ అనేది పర్ఫెక్ట్గా మంచిగా వచ్చిందో లేదో చూసుకోండి. అంతా చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు షేప్ బెల్ట్ దేనికి ఏది వస్తుంది అనేది ఎదురు బదురు వేసి మరీ చూసుకోండి. షేప్ బెల్ట్ కుట్టే ముందు ఒకటేమో షేప్ బెల్ట్ పైన వస్తుంది, ఒకటేమో ఫ్రంట్ పార్ట్ పైకి వస్తుంది. ఇప్పుడు నేను కుట్టేది షేప్ బెల్ట్ పైకి వచ్చింది. చూసారా, ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసుకొని ఎక్కడ లాగొద్దు, షేప్ బెల్ట్ లాగొద్దు, బ్లౌజ్ పీసు లాగొద్దు, 2 లాగకుండా నీట్గా కుట్టేసేయండి. ఒక పాదం మందం ఖర్చుతో కుట్టండి. ఒక పాదం మందం ఖర్చుతో మళ్ళీ సేమ్ యాజ్టీస్గా 2వ కుట్టించేయండి. లోడింగ్ చేసుకునే వాళ్ళు లోడింగ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా అయితే సరిపోతుంది అనుకుంటే ఇలాగ ఫస్ట్ బిగినర్స్ అయితే ఇలానే నేర్చుకోండి, లోడింగ్ తర్వాత నేర్చుకోవచ్చు. ఇప్పుడైతే చూడండి ఫ్రంట్ పార్ట్ పైకి వచ్చింది. ఇక్కడ చూడండి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసి ఎక్కడ లాగొద్దు, ఇక్కడ లైట్ కర్వ్ తిరుగుతుంది. ఒక పాదం మందం ఖర్చు ఇచ్చేసేసి డాట్కి రఫ్ ఇచ్చేసి అంటే స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి పాదం మందం ఖర్చుతో ఎక్కడ లాగొద్దు, ఫ్రంట్ పార్ట్ లాగొద్దు, కింద షేప్ బెల్ట్ లాగొద్దు. లాగకుండా డాట్ని అనేది మడత పెట్టేసేసి ముందుకు ఉక్స్ పట్టి కాజాపట్టికి వెళ్ళి మడత పెట్టుకోండి. అలా సమోసా విధంగా మడత పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, 2 కుట్లు ఇచ్చేసాం కదా. దేనికైనా డబుల్ స్టిచ్చింగ్ ఇవ్వండి. ఒక కుట్టు మీద అయితే మనకి ఆగదన్నమాట. అందుకని ఇప్పుడైతే ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేయండి. షేప్ బెల్ట్ కరెక్ట్గా వచ్చేయాలేవో 2 ఎదురు బదురు పెట్టి చూడండి. షేప్ బెల్ట్ 2 సమానంగా వచ్చేయాలేవో చూడండి. మళ్ళీ ప్లస్ ఉక్స్ పట్టి కాజాపట్టికి వెళ్ళి డాట్స్ వేసాం కదా, అవి 2 కూడా సమానంగా వచ్చేయాలేవో చూసుకొని ఓకే అనుకున్నాక షేప్ బెల్ట్ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేయండి. ఇప్పుడు చూడండి, ఇందులో మిగిలిన నాకు మెడ పీస్ దగ్గర మిగిలిన పీస్ ఉంది కదా, ఆ పీస్ని నేను ఉక్స్ పట్టి కాజాపట్టికి వాడుతున్నాను. ఉక్స్ పట్టి కాజాపట్టి కోసం స్ట్రైట్గా అది కట్ చేసేసుకుంటున్నాను. క్లాత్ తీసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని 2గా చీల్చేసేసి ఒకటి ఉక్స్ పట్టికి ఒకటి కాజాపట్టికి వాడతాను. ఇప్పుడు చూడండి, కాజాపట్టి కోసం నేను ఒకటి మెయిన్ క్లాత్ దాని మీద నుంచి కుడుతున్నాను అనమాట. సరిపోద్దో లేదో ఒకసారి చెక్ చేసుకొని మెయిన్ క్లాత్తో రెడీ చేస్తున్నాను. డైరెక్ట్గా లైనింగ్తో కూడా కుట్టేస్తారండి, అది మీ ఇష్టం అనమాట. బ్లౌజ్ లుక్ బట్టి, అంటే బ్లౌజ్ క్లాస్గా ఉంటే మంచిగా మెయిన్ క్లాత్ వేయచ్చు, లేకపోతే లైనింగే కుట్టేసినా అయిపోతుంది. కాజాపట్టి కోసం మెయిన్ క్లాత్తో జాయిన్ చేసేసుకున్నాను. ఇలా జాయిన్ చేసేసుకొని కాజాపట్టి కోసం రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు వేస్టేజ్ మొత్తం కట్ చేసేసుకుంటున్నాను. ఇది కేవలం ఆప్షనల్, కావాలంటే ఓన్లీ లైనింగ్ కూడా పెట్టేసుకోవచ్చు. కాజాపట్టి నీట్గా లుక్ కావాలి అనుకుంటే కనుక ఇలా చేసుకోండి. ఇప్పుడు ఏరియా వైజ్ ఉంటుందండి మనకి. ఉక్స్ పట్టి కాజాపట్టి అనేది ఏ ఏరియా వాళ్ళు ఎటు పెట్టుకుంటారో చూసుకొని అటు పెట్టుకోండి. ఇప్పుడైతే మాకు ఇటు సైడ్ ఉక్స్ కాజాపట్టి వాడతారు, అందుకని కాజాపట్టికి ఇట్లా పెట్టుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా స్టార్టింగ్లో కొంచెం హోల్డ్ చేసేసుకొని రఫ్ ఇచ్చేయండి. ఫస్ట్ స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి ఒక పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ రండి. పాదం మందం ఖర్చుతో మొత్తం పైదాకా కుట్టుకొని వచ్చేసేసి ఇప్పుడు చూడండి ఇలా ఓపెన్ చేయాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఓపెన్ చేసేసేసి ఎన్ని హోల్డింగ్స్ వస్తే అన్ని హోల్డింగ్స్ మ్యాక్సిమం మీకు కాజాపట్టి ఎంత వెడల్పు కావాలో అంత చూసుకొని 3 హోల్డింగ్స్ అయితే వస్తాయి మ్యాక్సిమం. అలా 3 హోల్డింగ్స్ పెట్టేసేసుకొని కరెక్ట్గా పెట్టేసేసి పాదం కింద పెట్టేసేయండి. పాదం కింద పెట్టేసేయగానే అది అప్పుడు ఆగుతుంది అన్నమాట. ఇప్పుడు చివరి కుట్టుకుంటూ రండి. కరెక్ట్గా చివరి కుట్టుకుంటూ వచ్చేసేసి అక్కడ సూదించేసేసి ఇది లాక్ చేసేయండి. ఇది కొంచెం ఉంటుంది కదా, అది లాక్ చేసేసి మళ్ళీ పాదం మందం ఖర్చుతో కుట్టుకోవాలి. నేను స్కిప్ అయిపోయిందండి, అంటే లాస్ట్లో కుట్టాను. మళ్ళీ పాదం మందం ఖర్చుతో కుట్టేసుకుంటే పాదం మధ్యలో మిడిల్లో కాజాలు పెట్టచ్చు అనమాట, కాజాలు కుట్టుకోవడానికి. ఇప్పుడైతే ఉక్స్ పట్టి కోసం క్లాత్ తీసుకుంటున్నాను.
ఉక్స్పట్టి కోసం క్లాత్ తీసుకున్నాం కదా, ఆ క్లాత్ని ఫ్రంట్ సైడ్కి రావాలి. ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ సైడ్ పెట్టేసేసి ఇలా కొంచెం హోల్డ్ చేసేసి ఒక పాదం మందం ఖర్చుతో రఫ్ ఇచ్చేయండి. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసి స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేయండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుట్టేసేసేయండి. ఇలా కుట్టేసేసి ఒకసారి గోరుతో గీకేయండి. ఇలా చూడండి, ఓపెన్ చేసి ఇలా గోరుతో గీకితేనే మనకి క్లాత్ అనేది సెట్ అయిపోతుంది అన్నమాట. ఇలా 3 హోల్డింగ్స్ వస్తే 3 హోల్డింగ్స్, 4 హోల్డింగ్స్ వస్తే 4 హోల్డింగ్స్ మీ కంఫర్ట్ అనమాట. మీకు ఎలా సెట్ అవుతుంది అనిపిస్తే అలాగా నీట్గా హోల్డ్ చేసేయండి. ఇలా హోల్డ్ చేసేసి మనకి ఎంత క్లాత్ అయితే కావాలో అంతకి హోల్డ్ చేసేసి ఇలా పాదం కింద పెట్టేసేయండి. పెట్టేసేసి చివర్ల కుట్టుకుంటూ రండి. అంటే క్లాత్కి చివరికి కుట్టాలి. ఇలా క్లాత్కి చివర కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలా కుట్టుకుంటూ వచ్చేసి లాస్ట్కి ఎండింగ్ రఫ్ ఇచ్చేసేసి మళ్ళీ సూది దించండి. సూది దించి చివర్లకి ఇట్లా లాక్ చేసేయండి. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా ఉక్స్ పట్టీకి ఎలా కుట్టుకోవాలనేది. చాలా ఈజీ అనమాట ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టడం. ఇప్పుడు రెండింటిని సమానంగా పెట్టేసేసి షోల్డర్స్ అనూస్ ఫ్రంట్ పార్ట్స్ రెండు సమానంగా పెట్టేస్తే కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది. మీకు చూస్తున్నట్లయితే కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది. ఆ కొంచెం ఎక్కువ తక్కువని ఇలా కట్ చేసేయాలి. రెండింటిని సమానంగా కట్ చేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రెండింటిని సమానంగా కట్ చేసేసేయండి. అలా కట్ చేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు షోల్డర్స్ జాయింటింగ్ చేయాలి. షోల్డర్ జాయింటింగ్ చేసే ముందుగా సైడ్ జాయింటింగ్ సైడ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకోండి. ఇలా చూడండి, ఇలా కరెక్ట్గా ఉన్నాయా లేవో చూస్తే మనకి ఎగ్జాక్ట్లీ అర్థమవుతుంది. ఇది 80 పీస్ కాబట్టి అతుకులు వచ్చేసేసి నాకు కొంచెం ఎగుడు దిగుడు వచ్చేసింది. ఇలా చూడండి, కొంచెం ఎగుడు దిగుడు వస్తే ఏం ప్రాబ్లం లేదు. ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తేనేమో షేప్ బెల్ట్ దగ్గర కొంచెం కుట్టేసేసుకోవచ్చు. అదే బ్యాక్ పార్ట్ ఎక్కువ వస్తేనేమో ఇలా కరువుగా కట్ చేసేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఉండదు. అలా కట్ చేసుకొని కుట్టుకుంటే ఇలా కుట్టేసేయండి. ఇలా కుట్టేసేసి అంటే ఫ్రంట్ మెయిన్ క్లాత్ లైనింగ్ జాయిన్ చేసేసాను కట్ చేసేసి. ఇలా కట్ చేసేయచ్చు, ఏం కాదు. సైడ్ జాయింటింగ్స్ ఫస్ట్ షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే సైడ్ జాయింటింగ్స్కి సరిపోతుందో లేదో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకసారి ఇలా చెక్ చేసుకొని కరెక్ట్గా సరిపోతుంది అంటేనే షోల్డర్ జాయింట్ చేయండి. కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది అంటే కనుక ఏది ఎక్కువ తక్కువ అవుతుందో చూసుకొని దాన్ని ఇలా కట్ చేసేయండి. ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేయక్కర్లేదు, ఒక స్టిచ్ చేస్తే సరిపోతుంది షేప్ బెల్ట్ దగ్గర. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సమానంగా ఉన్నాయి కదా. ఇప్పుడు సమానంగా ఉన్నాయి అనేసి చూసేసుకొని షోల్డర్ జాయింట్ చేసేసుకుంటున్నాను. షోల్డర్ జాయింటింగ్ ఎప్పుడైనా సరే ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసేసి ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ పెట్టేసేయాలి. పెట్టేసేసి ఇట్లా ఒక పాదం మందం ఖర్చుతో నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఎప్పుడైనా సరే షోల్డర్స్ జాయింటింగ్ అనేది షోల్డర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయొద్దు, నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా అంతే. చూడండి, మెయిన్ క్లాత్ పెట్టేశాను. పెట్టేసేసి ఇలాగా ఒక పాదం మందం ఖర్చుతో నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఇలా నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసేసి ఫస్ట్ స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. రఫ్ ఇచ్చేసి రెండో కుట్టు కూడా ఇచ్చేయండి. ఎప్పుడైనా సరే 2 స్టిచెస్ ఇవ్వండి, దేనికైనా గట్టిగా ఉంటుందన్నమాట. చూసారు కదా, షోల్డర్ జాయింటింగ్ కూడా అయిపోయింది. కటింగ్ కోసం ఒక 1 ఇంచ్ క్లాత్ని క్రాస్ కటింగ్లో తీసుకున్నాను. అలా తీసుకొని మొత్తం క్లాత్ని అతుకులేసేసేసి ఇలా చూడండి, ఒక సైడు ఒక పావు పాదం అంతా మడత పెట్టి కుట్టేశాను. ఇంకో సైడ్కు ఓపెన్గా ఉంది కదా, ఆ ఓపెన్ సైడ్ అనేది బ్లౌజ్ మీద పెట్టి కుడుతున్నాను. మీరు క్లారిటీగా చూడండి. ఒక సైడ్ ఏమో కొంచెం అంత మడతెట్టి కుట్టేసేయాలి. అట్లా కుట్టేస్తేనే తిప్పేసుకున్నాక మనకి ఖర్చులు కనపడవు, కటింగ్ పీస్ అనేది కనపడదు. ఇప్పుడు బ్లౌజ్ పీస్ మీద పెట్టినప్పుడు ఫ్రంట్ సైడ్ అంటే రాంగ్ సైడ్ కాకుండా రైట్ సైడ్ పెట్టి కుట్టాలి. ఇప్పుడు మీరు చూసినట్లయితే బ్లౌజ్ పీస్ వచ్చేసి రైట్ సైడ్కి ఉంది. మనం తీసుకున్న క్లాత్ ఏమో రాంగ్ సైడ్ పైన పెట్టేసాం. ఎందుకంటే తిప్పేశాక ఖర్చులు లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. పైపింగ్ పీస్ గురించి కూడా క్లారిటీగా చెప్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, బిగినర్స్కి మంచిగా అర్థమైపోతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే పైపింగ్ పీసు రివర్స్లో పెట్టేశారనుకోండి, అప్పుడు ఖర్చులు అనేవి కనపడతాయి అన్నమాట తిప్పేసుకుంటున్నా కానీ. ఒక్కొక్కసారి మనం బ్లౌజ్ పీసు రాంగ్ సైడ్ పెట్టి కుట్టేసామనుకోండి, అది రివర్స్ అయిపోతుంది. కాబట్టి క్లారిటీగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ సైడ్కి వెళ్ళి మనం పైపింగ్ క్లాత్ పెట్టేసి పావించు మందం చాలు, అంటే పావు పాదం అంతా ఖర్చు పెట్టేసేసి మొత్తం కుట్టేసుకోవాలి. లాస్ట్లో ఎండింగ్లో కూడా కొంచెం మడత పెట్టేసేయండి లోపలికి. అలా మడత పెట్టేసేసి రఫ్ ఇచ్చేయండి ఎండింగ్లో. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పావు పాదం అంత ఖర్చుతో మొత్తం కుట్టుకుంటూ వచ్చేసేసి ఎండింగ్లో రఫ్ ఇచ్చేయండి.
పాదం మందం ఖర్చు పెట్టినా ఏం లేదు, మంచిగానే ఉంటుంది. ఇక్కడ నేను క్లాత్ అనేది చాలా తక్కువ తీసుకున్నా కాబట్టి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, మొత్తం మనం కుడుతున్నామా అంటే కుట్టు పడిందా లేదా 3 పీసెస్కి, లైనింగ్కి, మెయిన్ క్లాత్కి, ఇట్లా పైపింగ్ క్లాత్కి 3 పీసెస్కి కుట్టు పడిందా లేదా అని చెప్పేసి బిగినర్స్ అయితే ఖచ్చితంగా క్లారిటీగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక ఇలా కాట్లు పెట్టేసుకోండి. ఇలా కాట్లు పెట్టుకోవడం వల్ల ఫ్రీగా మూవ్ అవుతుంది క్లాత్, టర్నింగ్స్ దగ్గర నీట్గా తిరుగుతుందన్నమాట. కాట్లు పెట్టే దగ్గర కూడా జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టుకి అవతల పడకుండా కుట్టుకి ఇవతలే పడేటట్టు జాగ్రత్తగా కాట్లు పెట్టుకోండి. లేదంటే కొంచెం మిస్ అయినా కానీ కుట్టు అవతల పడినా కానీ మనకి కట్ అయిపోతుంది. కాబట్టి జస్ట్ మనం ఇప్పుడు కుట్టుకుంటూ వచ్చాం కదా, ఆ కుట్టుకి ఇటు సైడ్ వచ్చేలాగా చిన్న చిన్న కాట్లు పెట్టుకుంటూ ఇలా వచ్చేయండి. చూసారు కదా, ఇలా కాట్లు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నాక ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ తీసుకోండి. ఇక్కడ నాకు కొంచెం అంత అంటే గ్యాప్ అనేది లేదు, మరీ పావించి పెట్టేసరికి గ్యాప్ అనేది లేదు. కాట్లు పెట్టడానికి అంత కంఫర్ట్ అనిపించక మళ్ళీ ఫ్యూచర్ ఏమైనా ఊడిపోద్దామని భయానికి మళ్ళీ ఒక కుట్టేసేసాను నేను. ఇప్పుడు చూడండి, జస్ట్ థ్రెడ్ పైపింగ్ ఇలా పెట్టేసేసి హోల్డ్ చేయండి. హోల్డ్ చేసేసి ఇలాగ ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసేసి మళ్ళీ లోపలికి మడతెట్టండి. దారాన్ని మాత్రమే బయటికి పెట్టాలి. అంటే థ్రెడ్ని క్లాత్తో మొత్తం క్లోజ్ చేసేసి థ్రెడ్ మాత్రమే బయటికి వెళ్ళాలి. కుట్టు వచ్చేసి బ్లౌజ్ పీస్ మీద పడాలి, మెయిన్ బ్లౌజ్ పీస్ మీద పడాలి. ఇలా చూడండి, థ్రెడ్ మీద కుట్టు పడకూడదు. డబల్ పాదం మీదే పెడుతున్నాను. ఎలాంటి అడ్జస్ట్మెంట్లు ఏమీ చేసుకోలేదు, కానీ నీట్గా వచ్చేస్తుంది మనకి. అవసరం లేదు ఎట్లాంటి అడ్జస్ట్మెంట్లు, గ్యాప్స్ ఏం అవసరం లేదు. మనం కుడుతూ ఉంటే మీకు కూడా అర్థమైపోతుంది. ఇలా చూడండి, ఇలాగా హోల్డ్ చేసుకుంటూ టైట్గా గుంజితే మీకు దారం బయటికి వెళ్తుంది. అప్పుడు దారం మీద కుట్టు పడకుండా మెయిన్ క్లాత్ మీద కుట్టు పడాలి. మెయిన్ క్లాత్ మీద కూడా పడదండి, అసలు మ్యాక్సిమం మిడిల్లో పడిపోతుంది. ఇప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ క్లాత్ తీసుకున్నాం కదా, ఆ పైపింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి మిడిల్లో కుట్టు అనేది పడుతుంది. చాలా జాగ్రత్తగా కుట్టుకుంటే సన్నగా వస్తుంది. మంచిగా గుంజి లాగినట్టు చేసుకుంటూ కుడితేనే స్టిఫ్గా ఉంటుందన్నమాట థ్రెడ్ పైపింగ్. ఇలా చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం దారం అనేది ఇలా పెట్టేసుకొని దారం ఒక్కటి బయటికి వెళ్ళేటట్టు మంచిగా లాక్కుంటూ కుట్టండి. ఎప్పుడైనా సరే టర్నింగ్స్ దగ్గర కానీ దారం కానీ కరెక్ట్గా సెట్ కాలేదు అనిపిస్తే కనుక సూది కిందికి తిప్పి పాదం పైకి లేపండి. క్లాత్ ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు అనిపిస్తే సూది కిందికి తిప్పి పాదం పైకి అనేసేసి మళ్ళీ కుట్టుకుంటూ వెళ్ళిపోండి. యాజ్ ఇట్ ఈజ్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా చూడండి, టర్నింగ్స్ దగ్గర కూడా అంతే నీట్గా వచ్చేయాలి. ఇలాగా తిన్నగా నీట్గా కొంచెం కొంచెం దారం పెట్టుకుంటూ లైట్గా, అంటే బాగా గుంజినట్టు చేయొద్దు, లైట్గా గుంజుకుంటూ టైట్ ఫిట్టింగ్ ఇస్తే కనుక మీకు థ్రెడ్ పైపింగ్ నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఎలా కుడుతున్నాను అనేది. ఇలా గుంజుకుంటూ నీట్గా కొంచెం కొంచెం దారం అడ్జస్ట్ చేసుకుంటూ, ఇక్కడ దారం పెట్టడం కూడా చూడండి ఖర్చుల్లో పెట్టాలి. మీరు ఖర్చుల్లో పెట్టాలి. జస్ట్ మన పైపింగ్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్కి ఖర్చులకి మధ్యలో పెట్టేసేసి దారాన్ని అనేది ఇట్లా గుంజుకుంటూ చేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటే కనుక నాకు ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు యూస్ఫుల్ అయి ఉంటే కనుక వీడియో ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఒక్కొక్కసారి ఏంటంటే పల్చడి క్లాత్లో, శారీ క్లాత్తో మీరు థ్రెడ్ పైపింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు డబల్ క్లాత్ తీసుకోవాలి, లేకపోతే మీకు దారం అనేది వైట్ కలర్లో కనిపించేస్తుంది. ఇక్కడైతే మందం క్లాత్, గోల్డెన్ క్లాత్ తీసుకున్నాను కాబట్టి గోల్డ్ కలర్ది నాకు ఆ యూజ్ రాలేదు. ఒకవేళ అలా వస్తే కనుక, అలా అవసరం పడితే కనుక ఖచ్చితంగా డబల్ క్లాత్ తీసుకోండి, శారీలో సిల్క్ శారీస్కి కుట్టాల్సి వస్తే. ఓకేనా, ఇక్కడ చాలా సిల్కీ క్లాత్ కాబట్టి లోడింగ్ పద్ధతి కాకుండా ఇలా చేస్తున్నాను. ఇలా కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఇవ్వచ్చు అనేది మీకు చూపించాలి అనిపించింది నాకు, అందుకనే చూపిస్తున్నాను. అసలు ఫస్ట్ బిగినర్స్ నేర్చుకునేదే ఇలాగా, లోడింగ్ కాదు. లోడింగ్ పద్ధతి తర్వాత నేర్చుకుంటారు కాబట్టి బిగినర్స్కి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో తీయాలి అనిపించింది, అందుకే ఇలా తీస్తున్నాను. మీకు కనుక నచ్చుంటే కనుక లైక్ ఇచ్చేయండి. చూడండి, లాస్ట్ క్లోజింగ్ కూడా థ్రెడ్ అనేది
కొంచెం థ్రెడ్ ఉంచుకొని కట్ చేసేసి ఇలా హోల్డ్ చేసుకోండి, అడ్జస్ట్ చేసేయండి. ఇలా అడ్జస్ట్ చేసేసి క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి దారం ఏమైనా మిగిలి ఉంటే కనుక అది కూడా కట్ చేసేయండి. చూసారు కదా ఎంత సన్నగా ఎంత నీట్గా వచ్చేసిందో మనకి థ్రెడ్ పైపింగ్ అనేది. తర్వాత మిగిలిన క్లాత్ అనేది చేతి పని చేసుకుంటే చేతి పని చేసేసుకోవచ్చు, లేకపోతే కుట్టేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కుట్టేస్తున్నాను. కొంచెం ఖర్చులు అవన్నీ బయటికి వెళ్తే మాత్రం కట్ చేసేయండి. నాకు లైట్గానే వెళ్ళాయి, అంత అంటే నాకు మెయిన్ టైం లేదు, అందుకని గబగబా కుట్టేస్తున్నాను. కొంచెం లైట్గా బయటికి వెళ్ళిన పీసులు ఉన్న కస్టమర్స్కి నచ్చదు కాబట్టి ఏమన్నా ఖర్చులు ఉంటే కనుక కట్ చేసేసుకొని ఇట్లా కుట్టేసేయండి. ఓకేనా? మనం పాదం అంతే తీసుకున్నాం కాబట్టి మనకి మ్యాక్సిమం బయటికి వెళ్ళవు. అక్కడక్కడ బాగా సిల్కీ క్లాత్ కాబట్టి పీసులు వేసే క్లాత్ అయితే కనుక బయటికి పొరలు కనిపించకుండా కట్ చేసేసుకొని మిగిలిన క్లాత్ని ఇలాగ కుట్టేసేయండి. ఇది చేతి పని చేసుకుంటే చేతి పని చేసుకోవచ్చు, లేకపోతే మిషన్ మీద కుట్టేసేసినా అయిపోతుంది. ఇంతేనండి థ్రెడ్ పైపింగ్ అనేది. చాలా ఈజీ మెథడ్లో చెప్పాను అనుకుంటున్నాను. మీకు అర్థం అవ్వాలని చెప్పేసి లాంగ్ టైం అయినా సరే క్లారిటీగా చెప్పాను. మీకు కనుక అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమై ఉంటే కనుక ఓకేనండి. ఎక్కడ మీకు యూస్ఫుల్ అయ్యి ఉంటే లైక్ ఇవ్వండి. మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఇంకో వీడియో చేసి మరీ చూపిస్తాను మీకు. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా వేసుకోవాలో ఒకసారి చూద్దాము. హ్యాండ్స్ చూడండి, మనం ఆల్రెడీ హ్యాండ్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఎఫ్ అనే పీస్ ఉంటుంది. ఎఫ్ అనే పీసు అంటే నేను ఫ్రంట్ పార్ట్కి ఎఫ్ అని రాసి పెట్టుకున్నాను. ఆ ఫ్రంట్ పార్ట్ది ఫ్రంట్లో తీసింది ఎగ్జాక్ట్లీ ఒకసారి చెక్ చేసుకొని మిడిల్లో కాట్ పెట్టుకున్నాం కదా, ఆ కాట్ అనేది కరెక్ట్గా షోల్డర్ స్టిచ్ దగ్గరికి వచ్చేలాగా చూసుకొని ఇలా చూడండి, ఒక పాదం మందం ఖర్చుతో ఎక్కడ లాగకుండా ముందు వెనక అస్సలు లాగకుండా మంచిగా పెట్టుకొని ఇలా కుట్టేసేయండి. ఇలా కుట్టుకుంటూ వచ్చాక ఇప్పుడు ఖర్చులు పడుతున్నాయి నాకు. ఖర్చుల కోసం క్లాత్ తీసుకుంటున్నాను, క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత క్లాత్ పడుతుంది అనేది ఒకసారి చెక్ చేసుకొని చూడండి. ఇట్లా చెక్ చేసుకొని లైనింగ్కి లైనింగ్ క్లాత్, మెయిన్కి మెయిన్ క్లాత్ వేసేయాలన్నమాట. చూడండి ఇట్లాగా జాయిన్ చేసేయండి. లైనింగ్ క్లాత్కి లైనింగ్ క్లాత్ జాయిన్ చేసేసి ఎక్కడ దాకా సరిపోతుందో అక్కడ దాకా జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసుకోవాలి. కరెక్ట్గా సమానంగా పెట్టుకుంటున్నాను. మీకు క్లాత్ మిగలకపోతే కనుక ఒకవేళ వీ షేప్లో తీసుకున్నా సరిపోతుంది. జాయింటింగ్కి చంక దగ్గర మాత్రం కరెక్ట్గా జాయింటింగ్కి సరిపోయే క్లాత్ చూసుకోండి. ఇలా చూడండి, ఇలా జాయిన్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ మెయిన్ క్లాత్ కూడా జాయింటింగ్కి సరిపోండి పీసు చూసుకోండి. మెయిన్ క్లాత్ కూడా సరిపోయేంత చూసుకొని ఎలా అడ్జస్ట్ అవుతే అలా అడ్జస్ట్ చేసుకొని ఎక్కడికైతే సరిపోతుందో చూసుకొని, మనకి కింద సరిపోయినా పర్లేదు కానీ పైన మాత్రం చంక దగ్గర అతుకులకి మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ సరిపోయేంత చూసుకోండి. హ్యాండ్ అతుకులు వేసుకుంటే లైఫ్ ఉంటుందన్నమాట. కొంతగా ఎక్కువ కాలం రావాలి అని చెప్పేసి అనుకుంటే ఖర్చులకి ఉండేటట్టు హ్యాండ్ అతుకులు వేసుకోండి. ఇలా అతుకులు వేసుకుంటే లైఫ్ ఉంటుంది. కొంచెం లావైనా కానీ కుట్లిప్ప తీసినా కానీ పనికొస్తుంది అన్నమాట. అందుకని సరిపోండి చూసుకొని అతికేసేసుకోండి. ఇలా అతికేసేసుకొని కరెక్ట్గా సరిపోండి చూసుకొని మొత్తం జాయిన్ చేసేస్తున్నాను. ఎందుకంటే నేను లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ మొత్తం గమ్ చేశాను కదా, అందుకని అతుకులు వేసిన దగ్గర ఇప్పుడు మిషన్తో జాయిన్ చేసేస్తున్నాను లైనింగ్ మెయిన్ క్లాత్. ఇది చాలా క్లాత్ పడ్డది కాబట్టి ఇట్లా అతుకు వేసుకుంటున్నాం, కానీ అదే కొంచెమే క్లాత్ అయితే అతుకు అవసరం లేదు, డైరెక్ట్ కుట్టేసుకోవచ్చు మనం. ఇప్పుడైతే చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అతుకు వేసేసాను. మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేయండి. నీట్గా కట్ చేసేసి మళ్ళీ షోల్డర్ జాయింటింగ్ అనేది చేసేయండి. హ్యాండ్ జాయింటింగ్ అనేది చేసేయండి. ఎక్కడైతే మనం కుట్టు ఆపామో దానికి 1 ఇంచ్ పైనుంచి మళ్ళీ కుట్టుకుంటూ రండి, కానీ ఎక్కడ లాగొద్దు. పర్ఫెక్ట్గా నీట్గా కుట్టుకుంటూ రండి, ఎక్కడ లాగకుండా పాదం మందం ఖర్చుతో కుట్టేయండి. ఇప్పుడు రెండో కుట్టు కూడా ఇచ్చేద్దాం. ఇట్లానే రెండో కుట్టు కూడా ఇచ్చేటప్పుడు ఫింగర్తో ఇలా అనుకుంటూ ఉండండి, ఎందుకంటే కింద మడతలు పడి కింద క్లాత్ ముడతలు పడుతుంది కింద హ్యాండ్ పాటు. అందుకని ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మధ్యలోకి వచ్చేసాం. ఎప్పుడైనా హ్యాండ్ జాయింటింగ్ మధ్యలో నుంచి స్టార్ట్ చేయాలి. ఆ చివర ఈ చివరి నుంచి స్టార్ట్ చేస్తే గుంజినట్టు అవుతుందన్నమాట. అందుకనేసి మిడిల్ నుంచే స్టార్ట్ చేయండి ఎప్పుడైనా సరే. ఎప్పుడైనా మిడిల్ నుంచి అటు సైడ్ కుట్టేయాలి, ఇటు సైడ్ కుట్టేయాలి. లాగొద్దు, అస్సలు లాగకుండా ఒక పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ రావాలి. కొంచెం ఖర్చు తగ్గినా కానీ పిట్లినట్టు అవుతుంది క్లాత్. అప్పుడు మనకి బ్లౌజ్ మొత్తం మంచిగానే ఉంటుంది. అప్పుడు కాకపోతే
మధ్యలో ఇట్లా జాయింటింగ్స్ దగ్గర పిట్లినట్టు ఉంటుంది. అప్పుడు తొందరగా జాకెట్ అనేది లైఫ్ లేకుండా పోతుంది. అందుకని ఒక పాదం మందం ఖర్చు అయితే కంపల్సరీ మెయింటైన్ చేయండి. బిగినర్స్కి ఏంటంటే ఖర్చు ఎక్కువ పెట్టబుద్ధి కాదు, కానీ ఖర్చు మెయింటైన్ చేయండి. ఖర్చు పాదం మందం ఖచ్చితంగా ఉండేలా మెయింటైన్ చేయండి. ఖర్చు ఎక్కువ పెడితే మెజర్మెంట్స్ పోతాయేమో అని భయపడతారు బిగినర్స్. అలాంటి భయం ఏం అవసరం లేదండి. కరెక్ట్గా పాదమందం ఖర్చు పెడితే మనకి ఏం కొలతలు ఏం ఖరాబ్ అవ్వవు. ఆల్రెడీ మనం ఖర్చుల కోసం 1/2 ఇంచు 1/4 ఇంచు వదిలేసే మనం కట్ చేస్తాం కదా, అందుకనేసి ఇక్కడ డిస్టర్బ్ అవ్వదు అనమాట మనకి. కాకపోతే బిగినర్స్ ఏంటంటే చాలా భయపడతారు. నేను కూడా ఒకప్పుడు నేర్చుకునేటప్పుడు చాలా భయపడేదాన్ని. కొంచెం క్లాత్ లోపలికి వెళ్ళిపోద్దేమో, కొలతలు పోతాయేమో అనేసి భయపడేదాన్ని. కానీ అలా ఏమి ఉండదు. మనం ఎంత మంచి ఖర్చులు పెడితే అంత లైఫ్ ఉంటుంది బ్లౌజ్కి. ఓకే కదా. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ కూడా జాయింట్ చేసేస్తున్నాను నేను ఇక్కడ. మెయిన్ క్లాత్ కూడా మళ్ళీ రెండో కుట్టు కూడా ఇచ్చేయండి. ఎప్పుడైనా టాప్ స్టిచ్ అనేది మెయిన్ క్లాత్కి ఇవ్వద్దు, ఎందుకంటే గలీజ్గా కనిపిస్తుంది అనమాట టాప్ స్టిచ్. అందుకని ఇలా కుట్టేసేసి పైనుంచి మళ్ళీ ఒక కుట్టేసుకుంటూ వచ్చేయండి. అతుకులు వేయడం అనేది కుట్టేటప్పుడు వేసుకుంటేనే ఇంకా మీకు మంచిగా అనిపిస్తుంది. ముందుగానే అతుకులు వేసేస్తే మళ్ళీ సరిపోతుందో లేదో కూడా అర్థం కాదు. అదే మనం కుట్టేటప్పుడు వేసామనుకోండి పర్ఫెక్ట్గా దానికి సరిపోండు చూసుకొని కుట్టుకోవచ్చు. ఇప్పుడైతే పాదమందం ఖర్చుతో ఎక్కడ లాగకుండా నీట్గా మళ్ళీ కుట్టేస్తున్నాను చూడండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుట్టేసేయండి. ఇలా కుట్టేసేసి రెండో కుట్టు కూడా ఇచ్చేయండి. ఇలా రెండో కుట్టు కూడా ఇచ్చేయండి. ఓకేనా. రెండో కుట్టు ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే చేత్తో నురుముకుంటూ కొట్టండి, ఎందుకంటే అది కింద ముడతలు పడతాయి. అందుకనేసి మళ్ళీ మిడిల్ దగ్గరికి వచ్చేదాకా కుట్టేసేస్తే అయిపోతుంది. చూసారు కదా, హ్యాండ్ జాయింటింగ్స్ అనేది చాలా ఈజీగా ఎంత మంచిగా వచ్చిందో. అతుకులు కూడా నీట్గా వేసేసాం మనం. కొంచెం ఎక్కువ ఉంది కదా, అది లోపలికి వెళ్ళిపోద్ది, ఏం కాదు. ఎందుకంటే నేను చెస్ట్ లూజ్ కొంచెం ఎక్స్ట్రానే పెట్టాను కదా, దాంట్లోకి వెళ్ళిపోతుంది. అందుకని ఏం అవ్వదు. ఒకవేళ చెస్ట్ లూజ్ పర్ఫెక్ట్గా పెట్టుంటే మాత్రం ఆ కొంచెం కూడా మెయిన్ క్లాత్ వేసేయాలి మీరు. ఇక్కడ నేను ఎక్కువ తక్కువ పెట్టాను, నాకు తెలుసు కాబట్టి సరిపోతుంది అనేసి నాకు అర్థమవుతుంది. ఇక్కడ హ్యాండ్ లూజ్ చూసుకొని ఒకసారి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని టేప్ పెట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేశాను. హ్యాండ్ లూజు ప్లస్ ఖర్చులు నేను 3 ఇంచెస్ దాకా పెట్టాను. మనం యాక్చువల్లీ 2 ఇంచెసే పెడతాం కదా, నేను 3 ఇంచెస్ ఉంచి, అంటే ఇక్కడ ఎక్స్ట్రాగా ఉంది కదా క్లాత్, అందుకని చెప్పేసి నాకైతే చాలామంది కంప్లైంట్ ఏమి ఇస్తారంటే హ్యాండ్ దగ్గరలో ఖర్చు ఎక్కువ ఉండట్లేదు అక్క, టైట్ అయిపోయినాక కుట్లిప్ప తీస్తే హ్యాండ్ సరిపోవట్లేదు అంటున్నారు. అందుకని చెప్పేసి కొన్ని ఖర్చు ఎక్కువ ఉన్న వాటికి నేను ఉంచేస్తాను, ఎక్కువ శాతం కట్ చేయను. ఇలా చూడండి. ఇప్పుడైతే థ్రెడ్ పైపింగ్ కోసం మనం ఇందాక థ్రెడ్ పైపింగ్కి ఎలా అయితే క్లాత్ తీసుకున్నామో ఆ క్లాత్నే ఇక్కడ హ్యాండ్ కోసం యూజ్ చేస్తున్నాను. మడత పెట్టి కుట్టిందేమో ఇటు సైడ్ ఉంది, కుట్టందేమో మనం పాదంకి వెళ్ళి పెట్టి కుట్టేశాను. ఇప్పుడు హ్యాండ్కి కుట్టేసేసి ఇలాగ స్ట్రైట్గా ఇప్పుడు ఈ దారం తీసుకోండి. దారం కొంచెం పైకంటూ పట్టండి. ఒకవేళ ముడేస్తే ముడన్నా వేసుకోండి. పైకంటూ పెట్టేసేసి నేను ఫస్ట్ స్టార్టింగ్ రఫ్ ఇచ్చేస్తాను. దారం కదలకుండా రఫ్ ఇచ్చేసేసి ఇట్లా కుట్టుకుంటూ వచ్చేస్తాను. దారాన్ని టైట్గా లాగి పట్టుకొని కుట్టాలి. టైట్గా లాగి పట్టుకొని కుట్టేసుకోవాలి. ఎప్పుడైనా థ్రెడ్ పైపింగ్ అనేది టైట్గా లాక్కుంటూ ఇలాగా కొంచెం దారాన్ని ఇచ్చుకుంటూ ఇలా నీట్గా పట్టుకుంటే కనుక మనకి నీట్గా డబల్ పాదం మీదే నీట్ పైపింగ్ అనేది వచ్చేస్తుంది. సింగిల్ పాదం కూడా అవసరం లేదు మనకి, ఇలా డబల్ పాదం మీదే వచ్చేస్తుంది. బిగినర్స్కి డబల్ పాదం మీద కుట్టాలంటే భయపడతారు, అవసరం లేదండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఎండింగ్ కూడా ఒకసారి రఫ్ ఇచ్చేసేసి క్లోజ్ చేసేస్తున్నాను నేను. ఓకే కదా, ఇంతేనండి. చాలా ఈజీ, అంటే చాలా ఈజీగా పైపింగ్ చేసేసుకోవచ్చు. థ్రెడ్ పైపింగ్ అనేది చాలా భయపడతాము. అయితే ఫస్ట్ అయితే స్ట్రైట్గా నేర్చుకోండి, తర్వాత నెక్కి రౌండ్స్గా నేర్చుకోండి. థ్రెడ్ పైపింగ్ అయిపోయింది మనకి. ఇంకో కుట్టు కూడా వేసేయండి, లేదా చేతి పని చేసే వాళ్ళు అయితే చేతి పని చేసేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ జాయింటింగ్ కూడా నేను చేసేస్తాను. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి సెకండ్ హ్యాండ్ జాయింటింగ్ అనేది నేను వీడియో స్కిప్ చేసేస్తున్నాను. మీరైతే సెకండ్ హ్యాండ్ జాయింటింగ్, ఇప్పుడు నేను ఫస్ట్ హ్యాండ్ జాయింటింగ్ ఎలా చూపించానో సేమ్ యాజ్ టీజ్గా సెకండ్ హ్యాండ్ కూడా జాయిన్ చేసేయండి. ఇలా జాయిన్ చేసేసాక ఇప్పుడైతే సైడ్ జాయింటింగ్స్ చేయాలి. సైడ్ జాయింటింగ్స్ కోసం షోల్డర్స్గా చూడండి, హ్యాండ్ ఇలా మడత పెట్టేసేసి నీట్గా హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని
అంతే హ్యాండ్ లూజ్ పెట్టేయండి. నెక్స్ట్ ఆర్మ్ లూజ్ ఎంత ఉందో బ్యాక్ పార్ట్ సైడ్ పట్టుకోండి. బ్యాక్ పార్ట్ సైడ్ ఖర్చులతో సహా పట్టుకోండి. ఆర్మ్ లూజ్ ఎంత ఉందనేది ఆది బ్లౌజ్ ఇచ్చారు కదా, ఆది బ్లౌజ్లో నుంచి బ్యాక్ పార్ట్ సైడ్ ఇట్లా పట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి మిడిల్లో ఇది మనకి కరెక్ట్ మిడిల్, వెనక కప్పుకి కరెక్ట్ మిడిల్ అది. నెక్స్ట్ ఆది బ్లౌజ్లో కూడా మిడిల్ సైడ్ జాయింటింగ్ పట్టుకొని మడతెడితే మిడిల్ వస్తుంది. ఆ మిడిల్లో నుంచి ఇట్లా కొలిచి పట్టుకోండి. ఇప్పుడు ఉక్స్ పట్టీ నుంచి ఉక్స్ పట్టీకి కొలవండి. ఉక్స్ పట్టీ నుంచి ఉక్స్ పట్టీకి ఇలా కొలిచేసేసి ఇలాగా మార్క్ ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి, మనం మార్క్ చేసుకునేవి అన్నీ కలిపి పట్టుకొని మొత్తం కలుపుకుంటూ స్ట్రైట్గా కుట్టేసి తీసుకోవాలి. ఇంతే సైడ్ జాయింటింగ్ అనేది. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుం లూజు మొత్తం కలుపుకుంటూ కుట్టేసేసుకుంటే మనకి సైడ్ జాయింటింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ అయితే స్టార్టింగ్ హ్యాండ్ దగ్గర రఫ్ ఇచ్చేయండి. రఫ్ ఇచ్చేసేసి ఆర్మ్ లూజ్ దగ్గర కుట్టు కరెక్ట్గా రెండు కిందది పైది సమానంగా ఉన్నాయా లేవా అనేది ఇలా చెక్ చేసుకొని పట్టుకొని ఇప్పుడు ఆర్మ్ లూజ్ దగ్గర సూది దించి పాదం లేపుకొని ఇట్లా స్ట్రైట్గా ఇప్పుడు ఏంటంటే వేస్ట్ లూజ్ జాయింటింగ్ మనం కొలతలు ఎలా పెట్టుకున్నామో కిందనే పైదే ఎలా కొలతలు పెట్టుకున్నామో యాజ్ ఇట్ ఈజ్గా అలాగా కుట్టేసేయాలి. అలాగా ఒక 3 స్టిచ్చెస్ ఇవ్వండి. ఒక 3 కుట్లు ఇచ్చేస్తే సరిపోతుంది. ఇలా 3 కుట్లు ఇచ్చేస్తే సరిపోతుంది. నాకు కెమెరా కదిలినట్టుంది, కరెక్ట్గా కనపడట్లేదు అనుకుంటా, కానీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, కింద వేస్ట్ లూజ్ ఎలా కొలిచానో చూశారు కదా. ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్టు కొలిచేసేసి మొత్తం మార్కింగ్ పట్టి జాయిన్ చేసేసాను. ఓకేనా, మీకు అర్థమైంది కదా. కింద చూడండి హెచ్చు తక్కువలు ఉంది, నేను చూసుకోలేదు ఆర్మ్ లూజ్ దగ్గర. అయితే నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసేసాను. ఇప్పుడైతే మనకి సైడ్ జాయింటింగ్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా నీట్గా స్ట్రైట్ లైన్స్ వచ్చాయో. నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. హ్యాండ్ లూజు, హ్యాండ్ని ఇలాగ పట్టుకోండి. ఇక్కడ ఇందాక కూడా అంతే వేస్టేజ్ కట్ చేయడం మర్చిపోయాను కదా, అందుకని ఇప్పుడు చూసుకుంటున్నాను నీట్గా ఉందా లేదా అనేది. కానీ మనం ఎప్పుడైనా కస్టమర్స్కి నీట్ ఫినిషింగ్ ఇవ్వడానికే ట్రై చేయండి. ఎంత నీట్ ఫినిషింగ్ ఇస్తే మనకు అంత కస్టమర్స్ పెరుగుతారు. ఇప్పుడు చూడండి, హ్యాండ్ లూజ్ ఇలా పట్టేసుకొని ఇట్లా షోల్డర్ దగ్గర నుంచి ఇలా సమానంగా పట్టుకొని సమానంగా హ్యాండ్స్ని పట్టుకోండి. ఇలా సమానంగా పట్టేసేసుకొని పాదం కింద పెట్టేసేయండి. ఇలాగా పెట్టేసేసి ఇప్పుడు ఆది బ్లౌజ్తో పని లేదు. ఫస్ట్ అయితే బ్లౌజ్ కుట్టాం కదా, ఆ హ్యాండ్ లూజ్ని, ఆర్మ్ లూజ్ కూడా అంతే, ఇందాక పెట్టిన ఆర్మ్ లూజ్లానే సేమ్ యాసిడ్గా ఖర్చులతో సహా పట్టుకోండి. ఖర్చులతో సహా పట్టుకొని ఆర్మ్ లూజ్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి పెట్టేసేయండి మార్కింగ్ అనేది. పెట్టేసేసి హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు కలిపేసుకుంటూ కుట్టేయాలి. ఆర్మ్ లూజ్ ఎప్పుడు కుట్టేసినా కానీ కింద స్టిచ్ పైన స్టిచ్ కరెక్ట్గా ఉన్నాయా లేవో చూసుకొని స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి కుట్టుకుంటూ రండి. కుట్టేటప్పుడు ఆర్మ్ లూజ్ ఖర్చులు అనేవి పైకి పట్టుకోండి. కిందవి పైకే రావాలి, పైనవి పైకే రావాలి, అలా వచ్చేటట్టు పట్టుకోండి. ఇప్పుడైతే ఇది కాజా పట్టీ కోసం అంటే ఆది బ్లౌజ్లో కాజా పట్టీ తీసుకోండి. కాజా పట్టీ ఎంత ఉందో అంత సేమ్ మార్క్ చేయండి. మార్క్ చేసేసి ఇప్పుడు మిడిల్ పాయింట్ ఎక్కడో చూసుకోండి. ఈ బ్లౌజ్కి మిడిల్లో నుంచి ఇట్లా ఇందాక ఎలా అయితే తీసుకున్నామో సేమ్ యాజ్ టీజ్గా చూసుకోండి. అలానే అసలు బ్లౌజ్కి మిడిల్ కరెక్ట్గా పట్టుకున్నామో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాను. నేను ఎంత వచ్చిందో అంతకి మార్క్ చేసేసాను. మార్క్ చేసేసి ఇప్పుడు తిన్నగా ఆర్మ్ లూజ్ నుంచి వేస్ట్ లూజ్కి తిన్నగా కుట్టు వచ్చేయండి. ఇలా చూడండి, ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి. లాస్ట్లో ఎండింగ్లో రఫ్ ఇచ్చేయండి. రఫ్ ఇచ్చేసేసి మళ్ళీ ఒక 2 స్టిచ్చెస్ ఇవ్వండి. పాదం మందం ఖర్చుతో స్ట్రైట్గా రావాలి. అసలు ఎలా అంటే ఇది స్కేల్తో లైన్ కుట్టారా అన్నట్టు రావాలి అంటారు కదా, అలా రావాలన్నమాట. అలాగా 3 స్టిచ్చెస్ ఇస్తే సరిపోతుందండి. 3 కన్నా ఎక్కువ ఏం అవసరం లేదు. ఎక్కువ ఇచ్చినా కానీ ఎట్లా గట్టిగా ఉండి ఉబ్బెత్తినట్టు ఉంటాయి కుట్ల దగ్గర, అందుకని ఒక 3 స్టిచ్లు అయితే సరిపోతుంది. చూసారు కదా, అంతేనండి. బ్లౌజ్ కుట్టడం అనేది చాలా ఈజీ మెథడ్లో ఈజీగా చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఎక్కడైనా అర్థం కాకపోయి ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను కామెంట్కి ఆన్సర్ ఇస్తాను. మీకు నచ్చుంటే కనుక లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి మన వీడియోస్ని పంపించండి.
ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మనకి బ్లౌజ్ అనేది. ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేసి ఆమ్ రౌండ్ దగ్గర చూసుకోండి, ప్లస్ పాయింట్ వచ్చిందా లేదా అనేసి మళ్ళీ నడుం లూజు చెక్ చేసుకోండి. నడుం లూజు చెస్ట్ లూజ్ని కొలుచుకొని చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకుంటే మనకి ఆది బ్లౌజ్ ఎలా ఇచ్చారో అలా ఇచ్చారా లేదా అనేది మనకి అర్థమవుతుంది. మనకి పర్ఫెక్ట్ వాళ్ళు ఇచ్చినట్టే కుట్టామా లేదా అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది. నచ్చుంటే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.